యా ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్లో అయితే ఉన్నా. ఈరోజు పల్లి ఏం రేట్ నడుస్తుందో చూద్దాం. ఇది మొత్తం పల్లి బ్యాగులు ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పల్లి. మీరు రైతు ఎవరున్నారు? ఏడికని తీసుకొచ్చారు పల్లి? 23 తీసుకొచ్చింది నేను. మీరు ఏ ఊర్లకైనా తీసుకొచ్చారు? ఏ ఊరికైనా తీసుకొచ్చారు? బోయినపల్లె. మేము అనంతపురం. అనంతపురం నుంచి వచ్చినారా? ఓకే ఓకే. ఎంత టైం పట్టింది మీరు అనంతపురం నుంచి రావడానికి? నైట్ ఆడ 8 ఎక్కింటే 3 గంటలకు వచ్చింది. నైట్ 8 గంటలకు ఎక్కితే మార్నింగ్ 3 గంటలకు దిగినాం. ఓకే, ఎన్ని ఎకరాలు వేసారు ఈ పల్లి పంట మీరు? పల్లి పంట అయితే నేను వ్యాపారం చేస్తాను బాబా. మీరు వ్యాపారం చేస్తారా? అక్కడ ఏం రేట్ తీసుకొచ్చినారు మీరు? అక్కడ 32 రూపాయలు తీసుకొచ్చిన. మీరు అక్కడ రైతు దగ్గర 32 రూపాయలు తీసుకొచ్చిన. ఇప్పుడు ఇక్కడ ఏం రేట్ నడుస్తుంది? 40, 45, 40 నుంచి 45 రూపాయలు. మరి గిట్టుబాటు అవుతుందా మరి మీకు? ట్రాన్స్పోర్ట్ 10 రూపాయలు పోతుంది బాబాయ్. 10 రూపాయలు పోతాయి. 10 రూపాయలు పోతుంది. ఉంటే 2 రూపాయలు 3 రూపాయలు అంతే. ఓకే ఓకే ఓకే. చూసుకోవచ్చు ఇక మొత్తం పల్లి చూసుకో 40 నుంచి 45 రూపాయల కేజీలకి అయితే అమ్ముతున్నారు. చూసుకోవచ్చు అన్న. మీరు షాప్ వాళ్ళనా? అవునన్నా. ఎట్లా నా రోజు ఏం రేట్ నడుస్తుంది? ఇలా ఎక్కువ తక్కువ అవుతున్నాయి ఎట్లా? 45 నుంచి 30 రూపాయల దాకా జరుగుతుంది. ఓకే, అది రీజనబుల్లేనా తక్కువనేనా? రీజనబుల్లేనా? ఓకే. ఎక్కువ ఏడికైనా వస్తాయన్న పల్లి మీ దగ్గర? అనంతపురం నుంచి వస్తే ఇక్కడ లోకల్ నుంచి కూడా వస్తాయి. ఎక్కడ మన స్టేట్లో ఎక్కువ ఉంటుందా, బయట స్టేట్లలో ఎక్కువ ఉంటుందా పల్లి? బయటనేనా? ఓకే 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 రైట్. చూసుకోవచ్చు, ఇది బాగుంది పల్లి. ఇది దీంట్లో ఉన్నది మంచిగా చూసుకోవచ్చు. సో 30 రూపాయలు కూడా సేల్ అవుతుందంట గిరాకీ లేకుంటే. సో మొత్తం పల్లి, ఇవంతా పల్లి చూసుకోవచ్చు. ఏం రేట్ అవుతుంది పల్లి? ఏం రేట్ అవుతుంది పల్లి? పల్లి 45 రూపాయలు. 45 రూపాయలు కిలోనా? 45 రూపాయలు కిలో. ఏడికైనా వచ్చినాయి ఇవి? ఇది మజీద్పల్లి. మజీద్పల్లి ఎక్కడ? అది మన తెలంగాణనే. తెలంగాణనా? తెలంగాణ ఎల్కంటి మజీద్పల్లి. కానీ పోతలేదు 45 రూపాయలు. 45 రూపాయలైనా పోతలేదా? 45 రూపాయలు పోతలేదు. 45 నుంచి 30 రూపాయలు కేజీలకి అయితే పోతుందంట పల్లి. చూసుకోవచ్చు రైట్. ఇక్కడ కాంటా చేసినారు చూడండి. సో 49 కేజెస్. సో 49 కేజెస్ ఉంది. మళ్ళీ దీంట్లో తరుగు తీస్తారు. తరుగు కూడా తీస్తారు. ఎన్ని కిలోలు తీస్తారు తరుగు? తరుగు కూడా తీస్తారు. 1 కిలో 2 కిలోలు తరుగు కూడా తీపించుకుంటారు. చూడండి పల్లి బ్యాగులు అయితే చూడండి 49 ఉంది. కిలో తీస్తారంట తరుగు. 49 అంటే 48. ఇక్కడ తీసుకోవచ్చు పల్లి. సో 30 రూపాయలు, 40 రూపాయలు ఈ రోజు రేట్ పల్లి ధర. ఇక్కడ కూడా పల్లి ఉంది. సో రైతులు ఉన్నారు, మాట్లాడదాం. ఏ ఊరికైనా తీసుకొచ్చిరే? ఏ ఊరికైనా తీసుకొచ్చారు పల్లి? మావేనా సొంతం. అదే ఏ ఊరికైనా తెచ్చారు? అనంతపురం జిల్లా సింగళమాల మండలం మట్లగొంద గ్రామం. అనంతపురం నుంచి వచ్చినారా? అవును. ఓకే, ఎన్ని ఎకరాలు వేసారు? 3.5 ఎకరా. 3.5 ఎకరాలా? ఓకే. ఈ పల్లి పంట ఎన్ని నెలల పంట ఇది? 4 నెలలు. 4 నెలలా? ఓకే. ఎంత ఖర్చు వస్తుంది ఎకరానికి? ఎకరానికి 40,000, 30,000. 40,000 నుంచి 30,000 నుంచి 40,000 వరకు ఖర్చు అవుతుంది. 40,000 వరకు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం రేట్ నడుస్తుంది మరి ఈరోజు? 40, 45. 40, 45 నడుస్తుందా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందా మీకు? ఎంత టైమా? 6 గంటల టైం పట్టింది. 6 గంటల టైం. ఓకే ఓకే ఓకే. ఇక చూసుకోవచ్చు. సో 40 రూపాయలు కేజీలకి అయితే అమ్ముతున్నారంట. ఎంతమంది పని చేస్తారు ఆడ మీరు తోటలో? ఒక 20 మంది, 25 మంది పీకల. 25 మంది పీకుతారా? ఒక మళ్ళీ కడుగుతారా అట్లనే తీసుకొస్తారా? అట్లే తీసుకొస్తాం. ఓకే. పీకేసి సంచులు నింపుతారు డైరెక్ట్? సంచులు నింపుకుంటాం. ఓకే ఓకే. సో ఇక్కడ మొత్తం మాడకాయ కవర్స్ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇవి ఇది కారం పెట్టేటివా మరి తినేటివా అడుగుదాం. సో ఇక్కడ బ్యాగ్ కూడా ఉంది. చూసుకో అన్న, ఏం రేట్ నడుస్తుంది అన్న మామిడికాయ? మామిడికాయ 1200, 1000 రూపాయలు సంచులు అవుతున్నాయి అన్న. కావాలంటే 25, 30 రూపాయలు పోతున్నాయి అన్న. అచ్చా అచ్చా. ఇది ఏనా తినేటివా మామూలు కారం? పచ్చడి కాయలు అన్న అవి. అచ్చా, పచ్చడి పెట్టుకునేవి పచ్చడి కాయలు అవి. ఓకే. ఏడికైనా వచ్చినాయి అన్న? ఇది లోకల్ కాయలు అన్న. లోకల్వేనా? ఓకే ఓకే. సో పచ్చడి పెట్టుకునే మామిడికాయలు చూసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి సో పచ్చళ్ళు పెడతారు కదా, చూసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్కి కట్ చేసి పెట్టినారు. కేజీకి ఎంత పడినట్టనా? కేజీ 25 రూపీస్ పడుతుంది. 25 రూపీస్ కేజీ పడుతుంది. పడుతుంది. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.